అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, వినాయక చవితికి ఎటువంటి సామాన్లు అలాగే సామాగ్రి అవసరం అవుతాయి? అసలు వినాయక చవితి పూజ విధానం మాకు తెలియజేయండి గురుగారు. భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి చేసుకుంటాము. ఈ వినాయక చవితి రోజున ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి అనేది మనకి అన్ని రకాలుగా ఈ రోజు అయితే కిట్టే దొరుకుతూ ఉన్నాయి. పూజ సామాగ్రి అనగానే మార్కెట్లోకి వెళ్ళి ఏదో కొనుక్కొని వచ్చామనేది ఏం లేకుండా ఈరోజు అంతా కిట్టే దొరుకుతుంది. కిట్ ఈ రేట్ అని చెప్తా ఉన్నారు, అని పట్టుకొని వచ్చేస్తూ ఉన్నారు. అలానే మనము మార్కెట్కి వెళ్ళేసి పూజా సామాగ్రికి సంబంధించి తీసుకొచ్చి ఇవి చాలామందికి అపోహలు ఉంటాయి, చాలామందికి తెలియదు కూడాను. దానిలో కొన్ని రకాలుగా అంటే దీంట్లో రెండు రకాలు ఉంటాయి. ఈ పూజా సామాగ్రి అనేది ఎట్లా ఉండిద్దంటే ప్రాంతీయ ఆచారం అన్నట్టు ఉంటుంది. తర్వాత అలవాటు ప్రకారంగా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు చేసే అలవాటు ప్రకారంగా తెచ్చుకునే కొన్ని ఉంటాయి. కొంతమంది ఒక్కొక్కరు చేస్తారు, ఒక్కొక్కరు చేస్తారు అనమాట. ఇప్పుడు వినాయక చవితికి ఏమైందంటే పానకం వడపప్పు అనేది కొంతమంది చేస్తారు, కొంతమంది అనేది పానకం వడపప్పు చేయరు. సో అట్లా ఏంటంటే వాళ్ళ అలవాటు ప్రకారంగా వాళ్ళు తెచ్చుకోవచ్చు. ఇది ఎవరికి అలవాటు లేకుండా ఉండి కొంతమంది తెలియక ఉంటే కూడా వాళ్ళు ఇది ఆచరించుకోవచ్చు. దాన్ని తగ్గట్టుగా ఏంటంటే పూజా సామాగ్రి మేజర్గా ఏంటంటే వినాయకునికి కంపల్సరీగా కావాల్సింది ఏంటంటే బెల్లము, కొబ్బరికాయ. ఓకేనా? ఈ కొబ్బరికాయలు అనేది మినిమం ఒక్క వ్యక్తి పూజ చేసుకున్నా, ఇద్దరు పూజ చేసుకున్నా, ఎంతమంది పూజ చేసుకున్నా కూడా మినిమం 5 కొబ్బరికాయలు అయితే ఉండాలి. ఇది వినాయక చవితికి 5 కొబ్బరికాయలు ఉండాలి. ఎందుకు 5 ఉండాలంటే మన పంచభూతాలన్నీ కూడా వినాయకుని ఆధీనంలో ఉంటాయి కాబట్టి వినాయక చవితికి 5 కొబ్బరికాయలు మినిమం వాడాలి. ఓకేనా? ఒక కలశ పూజకి పెట్టాము, ఒకటి గుమ్మానికి కట్టాము, అది కాదు, 5 కొబ్బరికాయలు కొట్టాల్సిందే. కలశ పూజకి పెట్టండి, గుమ్మానికి కట్టండి, లేకపోతేనో పొంగల దగ్గర కొట్టండి, ఇవి సపరేట్గా ఉంటాయి. 5 కొబ్బరికాయలు అయితే వినాయక పూజ రోజున కొట్టేదానికి మాత్రమే పెట్టుకోండి. ఇది మాత్రం కంపల్సరీగా. అయితే ఇప్పుడు మనకి కావాల్సినటువంటి సామాగ్రి ఇందులో మినిమం కొట్టేదానికి పెట్టుకున్నటువంటి కొబ్బరికాయలు 5, ఇక తర్వాత సంబంధించినటువంటి కొబ్బరికాయలు ఎన్నైతే కావాలనుకుంటారో అన్నీ ఎక్స్ట్రా. ఇది ఒక వ్యక్తి చేసుకున్నా కూడా ఇదే ఉంటుంది, భార్యాభర్తలు చేసుకున్నా, పిల్లలతో చేసుకున్నా అందరూ కూడా కొబ్బరికాయ కొట్టేదానికి కంపల్సరీ కొట్టాలి. కొబ్బరికాయ కొడితేనే మీ ఒక విఘ్నం పోతుంది, మీరు అనుకున్నటువంటి కోరిక తీరుతుంది. ఇంట్లో కావచ్చు, గుడిలో కావచ్చు, ఎక్కడైనా సరే కొబ్బరికాయ అనేది మాత్రం ఖచ్చితంగా కూడా వినాయకునికి ఆ రోజు సమర్పించుకోవాల్సిందే, మ్యాండేటరీ. ఇంకా దీంట్లో వేరే ఏమి లేదు. కొబ్బరికాయ సమర్పిస్తేనే మీకు కోరిక తీరాలన్నా, మీరు అనుకున్నటువంటి కోరిక తీరి మీకు యజ్ఞాలు పోతాయి అన్నమాట. అందులో అయితే 5 కొబ్బరికాయలు మినిమం ఇంట్లో చేసుకునే పూజలో ఉండాలి. అదొకటి. రెండోది అగరబత్తి, కర్పూరము, తర్వాత వచ్చేసి తోరణపాకులు, విడి పువ్వులకి అందరూ కూడా రెక్కలు విరుస్తూ ఉంటారు. ఇంటికి రాగానే వాటిని కింద తొడాలు ఒలిచేసి రెక్కలు విరుస్తుంటారు. అలా చేయకూడదు. విడి పువ్వుగానే వాడాలి. రెక్కలు విరిసేసి కొన్ని పూజలు చేస్తుంటారు, కొన్ని పూజల వరకు ఓకే. కానీ వినాయకుని దగ్గరికి వచ్చేటప్పటికి పువ్వుగానే వేయాలి. మీకు స్తోమత లేకుండా ఉన్నా కూడా కొంతవరకు తెచ్చుకోండి. కొన్ని పూలు తెచ్చుకొని వేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. స్వామివారి సమర్పించేది ఒక పువ్వు అయినా సరే అది పవిత్రంగానే చేయాలి. అది పువ్వుగానే వాడాలి. మీరు చామంతి తెచ్చుకుంటారా, గులాబీ తెచ్చుకుంటారా, లేకపోతే ఇంకేమైనా పువ్వులు తెచ్చుకుంటారా తెచ్చుకోండి. బంతి పూలు తెచ్చుకున్నా కూడా వాడవచ్చు. కాకపోతే ఏంటంటే పువ్వుగా మాత్రమే వేయండి. అంతేకాని ఏది రకంగా కూడా మీరు వేయడానికి లేదు. ఇది పూజా విధానానికి చెప్తుందనమాట. ఇంకా అలానే పువ్వులు, తోరణపాకు, అరటిపళ్ళు, ఇంకా రకాల ఫ్రూట్స్, ఇంకా మీకు నచ్చినటువంటి ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవచ్చు. వినాయక చవితికి అతీతం ఏ ఫ్రూట్ అయినా పెట్టవచ్చు వినాయకునికి. దాంట్లోనూ మేజర్గా ఏంటంటే అరటిపళ్ళు పెడతారనమాట. ముఖ్యంగా అరటిపళ్ళు పెట్టాలి. అరటిపళ్ళు ఇంకా సీజన్ వైజ్గా ఫ్రూట్స్ ఉంటే కూడా మీరు తెచ్చుకొని వినాయకునికి సమర్పించుకోవచ్చు. అలానే పూజకి సంబంధించినవి ఇంకా కర్పూరం తెచ్చుకోవాలి. కర్పూరం, వక్కలు, తమలపాకులు, ఇలానే కొన్ని రకాల చెరకు, బెల్లము, ఇలాగ వంటకు సంబంధించినటువంటి సామాన్లు ఇంకా ఏమేమి మీరు వండుకోవాలనుకుంటారో అవి తెచ్చుకోవచ్చు. ఇవి ముఖ్యంగా వినాయకునికి పెట్టేటువంటి నైవేద్యానికి కావచ్చు, పూజా సంబంధించిన సామాన్లు అయితే ఇవి. రెండోది వచ్చేసి పత్రిని, వినాయకుని బొమ్మ. మీ ఇంట్లో రాతిది కానీ వేరే లోకాలు కానీ వినాయకుని లేకపోతే మట్టి బొమ్మ, మట్టి ప్రమిది ఏదైనా సరే మట్టి బొమ్మను తెచ్చుకొని చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే దీపారాధన కుందులు, మట్టి ప్రమిదులు అయితే ఇంకా మంచిది. ఇంట్లో ఏదన్నా పంచలోకాలు ఉన్నా, వెండి ఉన్నా, రాగి ఉన్నా పర్వాలేదు. లేదు మట్టి పిడతలు దొరుకుతాయి మనకి బయట మార్కెట్లో, ప్రమిదులు దొరుకుతాయి. ఈ ప్రమిదులు తెచ్చుకొని మనం పూజా విధానాన్ని
చేసుకోవచ్చు. ఇవి ఒక కిట్గా మనము తెచ్చుకోవాలన్నమాట. ఈ ముఖ్యంగా ఏంటంటే వినాయకుడు బొమ్మ వచ్చేసి చాలామందికి కొంతమందికి ఏంటంటే తెలియక అపోహలు ఉంటాయి. ఎలాంటి బొమ్మైనా పెట్టొచ్చా, ఈ బొమ్మ ఉంది, ఈ విగ్రహం ఉంది, ఈ మోడల్ ఉంది, ఈ డిజైన్ ఉంది అంటే వినాయకుడి బొమ్మ ఏదైనా పర్లా. ఒక మట్టిని తీసుకొచ్చేసి మనం ఇంట్లో తయారు చేసుకున్నా కూడా వినాయకుడి బొమ్మ పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే తొండం ఇటు పక్క ఉండాలి, ఇటు పక్క ఉండాలని ఏం అవసరంలా. ఇంట్లో ఉండేటువంటి వినాయకుని పూజ చేసేటప్పుడు, వీధిలో వినాయకుని పూజ చేసేటప్పుడు తొండం ఎటు పక్కైనా ఉండొచ్చు, ఎటు పక్కైనా పూజ చేయొచ్చు. మన ఇంట్లో ప్రతిష్ఠించేటప్పుడు కానివ్వండి, విగ్రహ రూపంలో మన ఇంట్లోనే ఉంచుకోవాలి రాతి విగ్రహము అన్నప్పుడు కుడివైపున తొండ ఉండది తెచ్చుకోవచ్చు. అంతేగాని వినాయకుని విగ్రహము, వినాయకుని ఒక ప్రతిమ బొమ్మ కావచ్చు, మట్టిది ఏదైనా కావచ్చు, ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. అందులోనూ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పుడు షాపుల్లో కూడా వినాయక చవితి చేస్తూ ఉంటారు, వీళ్ళకి మహారాజ్ గణపతి అని దొరుకుతుంది. మహారాజ్ గణపతి అంటే ఎక్కువ మార్వాడి సైడు మనము ఎక్కువ చూస్తూ ఉంటాము. ఈ మహారాజ్ గణపతికి మామూలు గణపతి డిఫరెన్స్ ఏంది అంటే, మహారాజ్ గణపతి అనేది నెత్తిన కిరీటం పెట్టుకొని టవల్ ఒకటి కట్టుకొని మహారాజ్ గణపతి అని ఉంటుందన్నమాట. ఈ గణపతికి ఏంటంటే బిజినెస్ చేసే పర్సన్స్, వ్యాపారస్తులకి ఈ గణపతి అనేది మంచి బాగా కలిసి వస్తుంది. అందుకని మహారాజ్ గణపతి అంటారు దాన్ని. ఆ గణపతిని తెచ్చుకొని పూజ చేస్తే వ్యాపారంలో వృద్ధి ఉంటుంది అని అనుకుంటారనమాట. అది వస్తున్నటువంటిది, అలానే చూస్తున్నారు కూడా, అలాంటిది ఉంటుందన్నమాట. అలానే ఈ పెళ్ళి కానటువంటి వాళ్ళు, లేట్ మ్యారేజ్, ఈ లేట్ మ్యారేజ్ అని ఉంటుంది కదా, వీళ్ళకి వచ్చేసప్పటికి ఆరెంజ్ గణపతి ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే వినాయకునికి కేసర గణపతి అంటారు. ఈ కేసర గణపతి తెచ్చుకొని పూజ చేయటం వలన, ఆరెంజ్ కలర్లో ఉంటుంది, ఈ గణపతిని తెచ్చుకొని పూజ చేయటం వలన వీళ్ళకి పెళ్ళి అయ్యేటువంటి అదృష్టము త్వరలో వస్తుందని నమ్మకం ఉంటుంది. అలా అవుతున్నాయి కూడాను. అందుకని ఈ వినాయకుల యొక్క వీళ్ళ వల్ల తెచ్చుకొని వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉందో వీళ్ళు దాని దగ్గరగా వినాయకుడిని తెచ్చుకొని పూజ చేసే విధానం ఉంటుందన్నమాట. అయితే దీనికి వచ్చేసి ఒక మినిమం 1/2 కిలో బియ్యం, ఏదైతే ఉందో ఈ అరటి ఆకు మీద కావచ్చు, బాదం ఆకు మీద కావచ్చు, లేకపోతే మీకు నచ్చినటువంటి దానికి కింద పీట ఒకటి ప్లేట్, లేదంటే స్టీల్ ప్లేట్ కాకుండాను ఏదన్నా రాగిది కానీ, ఇత్తడిది కానీ, లేకపోతే పంచలోకాలది కానివ్వండి, లేకపోతే సిల్వర్ కానివ్వండి, కింద ప్లేట్ పెట్టేసి దాంట్లో బియ్యం పోసేసి దాని మీద కొంచెం గంధము, కొంచెం పసుపు వేయాలి. కుంకుమ వేయద్దు, కొంచెం గంధము, కొంచెం పసుపు వేసేసి ఈ స్వామివారిని ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పట్టుకొని ఆ స్వామివారికి ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించిన తర్వాత మీకు అలవాటు ఇంటి ఆచార ప్రకారంగా జంజం వేస్తారు. ఈ జంజం ఆచరించేసి 3 పోగులతో జంజమే వేయాలి. ఈ 3 పోగులతో జంజం ఆచరించేసి బొట్టు పెట్టాలి. బొట్టు కూడా ఎట్లా అంటే గంధం పెట్టాలి. ఫస్ట్ గంధం పెట్టిన తర్వాత కుంకుమ పెట్టాలి. ఈ బొట్టు పెట్టేసిన తర్వాత దీపారాధన చేయాలి. ఒక ప్రమిదిలో 2 ఒత్తులు వేయాలి. ముందు ఒక ప్రమిదైనా వెలిగించవచ్చు, 2 ప్రమిదలైనా వెలిగించవచ్చు. 2 ప్రమిదల్లో 2 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత స్వామివారి యొక్క కథ కావచ్చు, స్వామివారి యొక్క నామాలు కావచ్చు, స్వామివారి యొక్క పద్యాలు, పాటలు, ఇలా చాలా ఉంటాయి. ఈ నామాలన్నీ కూడా మీకు నచ్చినటువంటి విధానంగా మనము స్వామివారికి మనస్ఫూర్తిగా ఆరాధన చేసుకొని ఈ యొక్క పిండి వంటలు ఏవైతే మనము తయారు చేసుకుంటామో, పులిహోర, దద్దోజనము, స్వామివారికి ఏదైనా ఇష్టమే. పిండి వంటలు మంచిగా చేస్తే ఏ వంటైనా స్వామివారు స్వీకరిస్తారు. ముఖ్యంగా చెప్పాలని అంటే మనము చేత్తో చేసినటువంటి వంటలంటే స్వామివారికి చాలా ఇష్టం. మన ఒక ఓపిక కొంది, మన ఒక టైం ప్రకారంగా ఏదైనా మినిమం ఒక 3 ఐటమ్స్ చేసుకుని ఉంటే కనుక స్వామివారికి బాగా స్వీకరించేటువంటిది, మన కోరికలు కూడా అలానే తీరుస్తారనమాట. అయితే దీంట్లో పిండి వంటలు మేజర్గా ఉండాల్సిందే కుడుములు కానీ, ఉండ్రాళ్ళు కానీ. స్వామివారికి బాగా ఇష్టం కుడుములు, ఉండ్రాళ్ళు అంటే ఇంక అసలు ఏముండదు. ఎందుకంటే మనము కథలో చెప్పుకున్నట్టుగా వాళ్ళ అమ్మ కూడా ఇతనికి ఆహారం పెట్టేసిన తర్వాత ఏదైతే చంద్రుడు ఏం చేస్తానని వ్యవతాలు చేస్తే చంద్రుడినే శపించింది అనమాట. అంటే వాళ్ళ కొడుకుకి ఫుడ్ అనేది అంత బాగా పెడుతుంది. అందుకని చెప్పేసి ఆహారము అలవాట్లు బాగుంటాయి అన్నమాట. ఎంతైతే ఫుడ్ తింటారో ఎంతైతే మనం ఫుడ్ పెడతామో అంత మన కోరికలు తీరుస్తాడు. మన చేతితో ఎన్ని వంటలైనా సరే, అందులోనూ పానకము మేజర్గా ఉంటుంది కాబట్టి, వడపప్పు మేజర్గా ఉంటాయి కాబట్టి, ఈ కుడుములు, ఉండ్రాళ్ళు కావచ్చు, లడ్డూలు కావచ్చు, పులిహోర కావచ్చు, పొంగలి, చక్కెర పొంగలి, వాళ్ళగా మనకు నచ్చినటువంటి ఆచరణ చేసుకొని స్వామివారికి నైవేద్యం చేసేసి ఈ స్వామివారికి సంబంధించినటువంటి కీర్తనలు కావచ్చు, పద్యాలు కావచ్చు, మనకి మంత్రాలు కావచ్చు, ఏదైనా మీకు వచ్చినది చేసుకొని స్వామివారికి ఆరాధించుకోవాలి. ఇది పూజా విధానం.
మంచిగా ఇంకోటి ఏంటంటే వాళ్ళ వాళ్ళ పరిధి ప్రకారంగా మంచి బట్టలు వేసుకొని అంటే పవిత్రమైనటువంటి శారీస్ కట్టుకొని ట్రెడిషనల్గా చేసుకుంటే కూడా ఇంకా మంచి ఉంటుందన్నమాట. మేజర్గా స్వామివారికి గుంజిళ్ళు అంటే చాలా ఇష్టం. చంటి పిల్లలు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, ఈ గుంజిళ్ళు అనేది తీస్తే హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి, చదువు బాగా వస్తుంది, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. పిల్లల చేత గుంజిళ్ళు తీయించండి. మీ ఇంట్లో చదువుకునే వాళ్ళు ఇట్లా ఉంటే వాళ్ళ బుక్కులు తీసుకొచ్చి మనం ఇంట్లో వ్యాపారం చేస్తున్నటువంటి ఆ బుక్కులు లెక్క బుక్కులు తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టేసి ఆ రోజు పూజ చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. సంవత్సరం పాటు విఘ్నాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోయేసి మంచి సకాలంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. అలానే ఇంకా సాయంత్రం సమయం వచ్చేటప్పటికి మళ్ళీ స్వామివారికి దీపారాధన చేసేసి నైవేద్యం అని పెట్టేసి ఆ రోజు స్వామివారిని నిమజ్జనం చేయాలనుకుంటే కనుక కొంచెం అటు ఇటు కదిలించేస్తే సరిపోతుంది. లేదు 3 రోజులు ఉంచాలనుకుంటే ఈ 3 రోజుల పాటు కూడా రోజుకు ఒక్కసారైనా సరే స్వామివారికి దీపారాధన చేసుకొని నైవేద్యం పెట్టుకోవాలి. 3 రోజులు నివేదన చేస్తే చాలా మంచిది. స్వామివారి ఇంట్లో నివేదన చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివిటీ కూడా వెళ్ళిపోతుంది. అలానే ఈ స్వామివారికి ఏదైతే ఇష్టం ఉందో అది ప్రతిరోజు పెడితే కూడా ఇంకా చాలా మంచి జరిగేటువంటి ఇది ఉంది అన్నమాట. మంచి జరుగుతుంది, వీళ్ళకి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది స్వామివారి యొక్క పూజకి సంబంధించినటువంటి సామాను. పూజకి సంబంధించినటువంటి సామాన్తో పాటు పూజ చేసేటువంటి విధానం ఇది ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది. ఏమైనా తప్పు ఒప్పులు ఉన్నా కూడా మనం చేసేటువంటి గుంజిళ్ళు, మనం కొట్టేటువంటి కొబ్బరికాయ, ఏదైతే మనం ఉన్నటువంటి పత్రిని, ఇవన్నీ కూడా స్వామివారికి ఆరాధించడం వల్ల ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా స్వామివారు ఏమీ అనుకోకుండా మనకి రావాల్సినటువంటి ఏదైతే ఫలితం ఉందో అది స్వామివారి గట్టిగా మనకి ఇస్తారని నమ్ముకుంటూ వినాయక చవితి మనము ప్రశాంతంగా ఈ యొక్క సంవత్సరం జరుపుకుందాము. వినాయక చవితి పూజా విధానం చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.